హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీతో చర్చించాలన్నది ఏమంటే, ఋతుక్రమం వచ్చినప్పుడు, టైం దగ్గరికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఉంటే టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ ట్యాబ్లెట్లు అసలు వేసుకోకూడదండి. ఒక్కొక్కసారి టెన్షన్ కూడా లేడీస్కి టైం అవ్వకపోయినా సరే వచ్చేస్తూ ఉంటాయి పీరియడ్స్. అలాంటప్పుడు ఏమాత్రం డౌట్ ఉన్నా ఏం చేయాలంటే 2 యాలకులు తీసుకోండి. గింజల్లా కాకుండా మనం అది కొంచెం దంచితే వైట్గా పొడి అన్నది బయటకు వస్తుంది కదా, వాటిని ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని మింగేసామనుకోండి, మనకి ఎన్ని రోజులు అడ్డు రావాలంటే అన్ని రోజులు. లేదు ఫంక్షన్లో అట్లా ఎక్కువ స్ట్రెస్ అవుతాం కాబట్టి అలా అయినా సరే మనం ఇవి నీళ్లు కనుక మింగితే ఋతుక్రమం దాంట్లో టెన్షన్ లేకుండా ఉంటుంది. లేదు ఒకవేళ ఋతుక్రమం వచ్చేసింది, ఏమీ కాదండి. అమ్మవారికి కూడా యోనిముద్రా దేవాలయం అని ఉంటుంది. అక్కడ అమ్మవారికి స్నానం వస్తే రెడ్ క్లాత్ని లేడీస్ చేస్తారనమాట 5 రోజులు అమ్మవారికి పూజలు అవిను. అది తెచ్చుకొని మనం బీరువాలో పెట్టుకుంటామండి. అంటే అమ్మవారు కదా అనేసి అనుకుంటున్నాం, అలా అని కాదండి. అమ్మవారిలోనే ఆడదానిలోనే స్త్రీ భగవత్ స్వరూపం అని అంటారు కదా, అమ్మవారు ఉంటారు కదా, అదేమీ కాదండి. అదొక మన ఒంట్లో జరిగే ఒక ప్రక్రియగా భావించండి. కానీ స్నానం చేసేటప్పుడు మనం ఎంతో పవిత్రంగా ఉంటాం, అన్నీ పాటిస్తాం. కానీ జాబ్ చేసే లేడీస్ ఉంటాం కదా, మనం బయటికి వెళ్ళేటప్పుడు అది వాళ్ళు ఎవరిని ముట్టుకుంటామో ఎక్కడ వస్తామో తెలియదు. కొంతమంది ఏమో పీరియడ్ వచ్చేసిన తెలియక జాబ్లో అలా ఉండిపోయి సాయంత్రం వరకు ఉండి ఇంటికి వెళ్ళగానే పీరియడ్ వస్తే అంతకుముందే ఎవరో నోములు కానీ ఇంకోటి కానీ పేరెంటం కోసం బొట్టు పెడతారు కదండి. మరి అప్పుడు ఏమవుతుంది? అదేమీ కాదండి. మనం 40 రోజులు దీక్ష తీసుకుంటున్నామా అని అనేది మన ఒంట్లో ఉన్నది. నీసు తిన్నా మామూలుగా ఏదైనా 40 రోజుల్లో మన ఒంట్లో పట్టుతూ ఉంటుంది. 40 రోజులు పీరియడ్ రాకుండా అయితే ఉండదు కదండి. అందుకని అవేమి సెంటిమెంట్లు ఏమి పెట్టుకోకండి, అంతా మంచే జరుగుతుంది. ఆకలి అన్నవాళ్ళకి అంత అన్నం పెట్టి అవసరం అన్నవాళ్ళకి జాలి చూపిస్తే, బట్టలు లేకపోయినా తిండి లేకపోయినా మనకు తోచినంతట్లో మనం హెల్ప్ చేస్తే అదే మనకి దేవుడు రక్షిస్తాడండి. అంతే, అంతకు మించి ఏం కాదు. పీరియడ్ వస్తే ఇలా ఉండాలి అలా ఉండాలి ఇది ఏమి కాదు. కానీ పాటించవచ్చు వీలుంటే. వీలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఋతుక్రమంలో ఉన్నవాళ్ళు ఎవరో చనిపోరా? మరి దేవుడి దగ్గరికి వెళ్తారుగా. అదే అంటున్నాను నేను. మూఢనమ్మకం భక్తి ఉండొచ్చు, మూఢభక్తి ఉండకూడదు. నమ్మకం ఉండొచ్చు, మూఢనమ్మకాలు ఉండకూడదని. అవన్నీ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఏమీ లేదండి. చాలామంది పేరెంట్స్లో పిల్లల్ని పీరియడ్ వచ్చినప్పుడు చాలా దూరంగా ఉండు, పక్కకుండు, అలా ఇలా చాలా స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళని. వాళ్ళు మైండ్ సెట్లో ఒకలాంటి టెన్షన్ క్రియేట్ అయిపోయి, అమ్మో స్నానం వస్తే మమ్మీ ఇలా పక్కకు పెట్టేది అది ఇదని వాళ్ళు చదువుకునేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. దయచేసి అందరూ అలా ఏం పెట్టుకోకండి. నాకు తెలిసినంత వరకు నేను ఇలా చెప్పానని మరేమీ అనుకోవద్దు. హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అందరి ఇళ్ళల్లో. అందరూ హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ధన్యవాదాలు.